ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఈ 11 సంస్థల ద్వారా 30,000 కోట్ల పెట్టుబడులు, 35,000 ఉద్యోగాలు రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ముత్తుకూరులో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు కోసం ఏపీ ఐఐసికి 615 ఎకరాలు కేటాయించేందుకు అనుమతించింది. అదానీ పవర్కు తాడిమర్రిలో 500 మెగావాట్లు, కొండాపురంలో 1000 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులకు భూమి కేటాయించేందుకు అంగీకరించింది. ఎకరానికి 5 లక్షల చొప్పున భూమిని కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకాన్ని రాటిఫై చేసింది. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీ సెంటర్ల ఏర్పాటుకు అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి అనుమతి ఇచ్చింది. అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ఏపీ లెదర్ ఫుట్వేర్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం తెలిపింది. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై 6 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయించింది. మద్యం కుంభకోణంపై స్వతంత్ర సంస్థ ద్వారా విచారణ పారదర్శకంగా జరుగుతోందని మంత్రులకు సీఎం చంద్రబాబు తెలిపారు. ఎవరూ తొందరపడి మాట్లాడి అనవసర రాజకీయాలకు అవకాశం ఇవ్వొద్దన్నారు. జూన్ 21న ప్రధాని ఆధ్వర్యంలో జరిగే యోగా డే విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 22న ఢిల్లీ వెళ్లనున్నారు. 23వ తేదీ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలతోనూ భేటీ కానున్న సీఎం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. ఈ నెల 24వ తేదీ ఉదయం 9:30కు భారత మండపంలో జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. అదే రోజు తిరిగి అమరావతి చేరుకుంటారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏపీలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రోహింగ్యాలు, ఉగ్రవాద సానుభూతి పరులు, స్లీపర్ సెల్స్ ఉనికిపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీకి లేఖ రాసినట్లు పవన్ తెలిపారు. విజయనగరానికి చెందిన ఓ యువకుడికి ఐసిస్తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించడం, ఆ యువకుడు పేలుళ్లకు కుట్ర పనినట్లు గుర్తించి అరెస్టు చేసిన వేళ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పవన్ సూచించారు. ఉగ్రవాద సానుభూతి పరులు, స్లీపర్ సెల్స్, అక్రమ వలసదారులు, రోహింగ్యాల ఉనికిపై సమగ్ర విచారణ చేపట్టాలని అన్ని జిల్లాల అధికారులను పవన్ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కీలక అడుగు వేసింది. ప్రాజెక్టు ఆనకట్ల నిర్మాణానికి సంబంధించి అప్పటి ప్రభుత్వ పెద్దలను విచారణకు పిలిచింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్లకు తాకీదులిచ్చింది. కాళేశ్వరం కమిషన్ ఎదుట 15 రోజుల్లో విచారణకు హాజరు కావాలని కమిషన్ తెలిపింది. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి, ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5న కేసీఆర్, జూన్ 6న హరీష్ రావు, జూన్ 9న ఈటెల రాజేందర్ విచారణకు హాజరు కావాలని కమిషన్ పేర్కొంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్ నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, పే అండ్ అకౌంట్స్, నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఇప్పటికే ప్రశ్నించింది. తెలంగాణలో మినీ అంగన్వాడీ కార్యకర్తల జీతాలు తగ్గించడం దారుణమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పెంచిన జీతాలను తగ్గించే కొత్త సంప్రదాయానికి తెరలేపిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదేమోనని ఆక్షేపించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన హరీష్, పేదలకు అంకిత భావంతో సేవలు అందిస్తున్న కార్యకర్తల కడుపు కొట్టడం అన్యాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు జారీ చేసిన ఉత్తర్వునే కొత్తగా ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఆ
ఉత్తర్వు ప్రకారం 2024 జనవరి నుంచి మార్చి వరకు 3 నెలలు అంగన్వాడీ పే గ్రేడ్లో 13,650 రూపాయల జీతం చెల్లించిన ప్రభుత్వం ఆ తర్వాత 7,800 రూపాయలకు తగ్గించి 2025 ఏప్రిల్ వరకు అదే జీతం చెల్లించిందని హరీష్ రావు విమర్శించారు. ఇప్పటికైనా జనవరి 2024 నుంచి మినీ అంగన్వాడీలకు పెంచిన జీతం చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు తెలంగాణ ప్రభుత్వం 6 ఉన్నతాధికారులతో కమిటీ వేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎస్ఎస్పీ డీసీఎల్ సీఎండీ ముషారఫ్లతో ఈ కమిటీని నియమించినట్లు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి ఘటనకు గల కారణాలు, తర్వాత వివిధ శాఖలు తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిటీకి మంత్రి సూచించారు. భవిష్యత్తులో ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన సిఫార్సులు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం ఉన్నతాధికారులతో సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. మహావిశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా దల్లి గోవిందరాజురెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాస్తవానికి నిన్నే డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాల్సి ఉండగా కోరం లేక వాయిదా పడింది. ఫలితంగా ఇవాళ డిప్యూటీ మేయర్ పదవికి నిర్వహించిన ఎన్నికల్లో జనసేన నేత దల్లి గోవిందరాజురెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఈ పదవిని తెలుగుదేశం నాయకులు ఆశించగా కొన్ని నాటకీయ పరిణామాలు జరిగాయి. ఈ అంశంపై జనసేన అధిష్టానం తెలుగుదేశం అగ్రనాయకత్వంతో చర్చించింది. తర్వాత విశాఖ డిప్యూటీ మేయర్ పదవి కోసం పేరును షీల్డ్ కవర్లో పంపారు. ఇదే అంశంపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నగర టీడీపీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో సమావేశమై పరిస్థితిని వివరించారు. టీడీపీ సభ్యులు డిప్యూటీ మేయర్ ఎన్నికకు హాజరు కావాలని సూచించారు. తర్వాత నిర్వహించిన సమావేశంలో 59 మంది సభ్యులు హాజరవ్వగా డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. దల్లి గోవింద్ రెడ్డి మాత్రమే నామినేషన్ వేసినందున ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆక్రమించిన భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె బైపాస్ రోడ్లో బండ మీద కమ్మపల్లి రెవెన్యూ గ్రామంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత పేరిట వైకాపా హయాంలో 3.4 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. కొన్న స్థలం పక్కనే 552/1 సర్వే నెంబర్లో ఉన్న 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. ప్రభుత్వ భూమిని కలుపుకొని కొనుగోలు చేసిన భూమికి కంచె వేశారు. ఈ ఆక్రమణలపై కలెక్టర్ శ్రీధర్ స్పందించి సర్వే చేయించడం సహా భూమిని స్వాధీనం చేసుకున్నారు. తిరిగి ఆక్రమణకు పాల్పడకుండా కందకాలు తవ్వించారు. హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎకరా భూమి ధర 10 కోట్ల రూపాయలు ఉండగా కబ్జా చేసిన ప్రభుత్వ భూమి విలువ దాదాపు 15 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. గనుల అక్రమ తవ్వకాల కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వ ఖజానాకు 195 కోట్లకు పైగా నష్టం చేసినట్లు గన్నవరం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వంశీ కోరారు. పీటీ వారెంట్ కోసం కింది కోర్టును కోరకుండా పోలీసులను నిలువరించాలని అభ్యర్థించారు. అర్ధరాత్రి కేసు నమోదు చేశారని, జైలు నుంచి బయటకు రాకుండా చేసేందుకు పోలీసులు వరుస కేసులు పెడుతున్నారని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వాదించారు. పీటీ వారెంట్ విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసులను నిలువరించాలన్నారు. ముందస్తు బెయిల్తో సంబంధం లేకుండా పీటీ వారెంట్పై కింద కోర్టు విచారణ చేసుకోనివ్వాలని హైకోర్టును ఏజీ కోరారు. దిగువ కోర్టు పీటీ వారెంట్ను అనుమతించినా గురువారం వరకు వారెంట్ అమలు చేయబోమని ఏజీ హామీ ఇచ్చారు. ముందస్తు బెయిల్ పిటిషన్తో సంబంధం లేకుండా పీటీ వారెంట్పై నిర్ణయాన్ని వెల్లడించవచ్చని దిగువ కోర్టుకు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 22 వరకు పీటీ వారెంట్ అమలుపై స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. తెలంగాణలో జూన్ మొదటి వారంలో స్కిల్ సర్వే కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీ కాలనీలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాన్ని నిరుద్యోగుల్లో పెంచి ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద కొడంగల్, మంథని నియోజకవర్గాల్లో ముందుగా స్కిల్ సర్వే చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం ఇటీవల పెంచిన ఛార్జీలను సవరించింది. పెంచిన ఛార్జీలను 10% తగ్గించినట్లు ప్రకటించింది. సవరించిన ఛార్జీలను ఈ నెల 24 నుంచి అమలు చేస్తామని మెట్రో రైలు యాజమాన్యం వెల్లడించింది. నిర్వహణా భారం పెరగడంతో తప్పనిసరి పరిస్థితిలో ఛార్జీలను పెంచాల్సి వచ్చిందంటూ ఈ నెల 17 నుంచి కొత్త ఛార్జీలను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అమల్లోకి తెచ్చింది. టికెట్ గరిష్ట ధరను 75 రూపాయలకు పెంచింది. మెట్రో ఛార్జీల పెంపుపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో వాటిని సవరించాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు పెంచిన ఛార్జీలను 10% తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
ఆనందోత్సాహాలతో బంధుమిత్రుల నడుమ రిసెప్షన్ జరగవలసిన పెళ్లి ఇంట్లో చావు డప్పులు బంధుమిత్రుల రోదనలు మిన్నంటిన ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. బయ్యారం మండలం గౌరారం శివారు కోడిపుంజుల తండాకు చెందిన ఇస్లావత్ నరేష్కు 2 రోజుల కిందట కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన యువతితో పెళ్లి జరిగింది. ఈ సాయంత్రం నరేష్ దంపతుల రిసెప్షన్ జరగాల్సి ఉండగా ఇంట్లో నల్లా నీళ్లు పెట్టేందుకు నవవరుడు విద్యుత్ మోటార్ ఆన్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. హుటాహుటిన నరేష్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇదంతా చూసి తీవ్ర షాక్కు గురై స్పృహ తప్పిన నవవధువును ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. మరో 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ప్రారంభానికి కేరళలో పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. ఇంతకుముందు ఈ నెల 27 నాటికి రుతుపవనాలు కేరళకు తాకే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఇప్పుడు అంతకంటే ముందే రానున్నట్లు అంచనాలు సవరించింది. 2009 తర్వాత నైరుతి రుతుపవనాలు అతి త్వరగా కేరళను తాకనుండడం ఇదే తొలిసారి. 2009లో మే 23న రుతుపవనాలు కేరళను తాకాయి. సాధారణంగా ప్రతిసారి జూన్ 1 నాటికి కేరళను తాకే రుతుపవనాలు జూలై 8 వరకు దేశమంతా విస్తరిస్తాయి. ఈసారి సాధారణం కంటే ముందే నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ పేర్కొంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2024 ఫలితాలు తెలుగు తేజాలు మెరిశారు. మొత్తం 143 మంది ఈ సర్వీస్కు అర్హత సాధించగా కనిక అనబ్ మొదటి ర్యాంకుతో మెరిశారు. మిర్యాలగూడ వాసి చాడా నిఖిల్ రెడ్డి 11వ ర్యాంకు సాధించాడు. ఎడుగూరి ఐశ్వర్యారెడ్డికి 13వ ర్యాంకు దక్కించుకోగా చేరూరి అవినాష్ రెడ్డి 40వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. చింతకాయల లవకుమార్కు 49వ ర్యాంక్, అట్ల తరుణ్ తేజ్కు 53, ఆలపాటి గోపీనాథ్కు 55వ ర్యాంకులు దక్కాయి.